హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని న్యూస్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మార్నింగ్కి మనం శనగలు నానేసుకుంటామండి. ఎందుకంటే మమ్మీ కొంచెం బాగాలేదు, అందుకే నన్ను చేయమనిందండి. రండి ఎలా చేయాలి చూద్దాం. మనకు కావాల్సినవి ఇప్పుడు కొలువు అన్నీ వేసేసుకొని బట్టలు రెండు కలిపేసుకుంటే చాలా నీట్గా వస్తాయి అని అమ్మ చెప్పిందండి. అందుకే వేస్తున్నా. ఇవి కూడా మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, అందుకే మేము వేసేసుకుంటాము అండి. ఇది అయ్యాయండి. ఇలాంటి గింజల్లో విటమిన్స్ వస్తాయండి. ఇవి చాలా బాగా తినాలి, అందుకే బాగా కడిగేసుకొని మనము కడిగేసుకుందామండి. బాగా కడిగేసుకొని నానబెట్టుకుంటే రాత్రి అంతా నీట్గా బాగా ఉడుకుతాయండి. తర్వాత మనం కర్రీ చేసుకోవచ్చు. ఇలా పిసుకొని ఇలా కలుపుకోవాలి. చాలా మురికంతా వచ్చేస్తుంది. ఇందులో అంత గలీజ్ అంట. ఇక్కడ చూడండి ఎంత గలీజ్ ఉందో. ఇందులో వాటర్ వైట్ ఉండాల్సింది ఎలా అయిపోయాయి. నీట్గా క్లీన్ అయ్యాయండి. 2 to 3 times వాష్ చేసుకోవాలండి. 2 to 3 times వాష్ చేసుకోవాలండి దీనిని. ఈ నీళ్ళు పోసి నానబెడదామండి. మార్నింగ్ మమ్మీ కర్రీ చేస్తుంది. తర్వాత ఒక ప్లేట్ పెట్టుకుంటే నానతాయండి. రాత్రి వేసుకోవాలండి. ఒక 2-3 గ్లాసెస్ పోసుకోవాలండి. 2-3 గ్లాసెస్ ట్యాంక్కి ఇవ్వండి. పొద్దున్నకి మమ్మీ చేస్తుంది మిగిలినవి. హాయ్ అండి, నిన్న మనము శనగలు బఠానీలు నానేసుకున్నాం కదండి. ఇవి వాష్ చేసుకోవాలండి నీట్గా 2 times. రాత్రి వాటర్ కదా, స్మెల్ వస్తాయండి. అమ్మ కొంచెం బాగాలేదు, అందుకే నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వమనింది. ఫస్ట్ మమ్మీ చెప్పిన దానికి అండి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది. మిగిలింది నా ఓన్ వాయిసే పెట్టానండి. ఇప్పుడు మనకి కర్రీలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. గసగసాలు, అలాగే శనగపప్పు, ఎండి కొబ్బరి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలండి. మనకు ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. మా ఇంట్లో ఎండు కొబ్బరి ఉందండి, ఎండు కొబ్బరి వేసుకున్నామండి మేము. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఆనియను, అలాగే చెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లము, కరివేపాకు, టమోటా, ఎర్రగడ్డ అండి. ఇవి బఠానీలండి. ఇప్పుడు మనము ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకొని ఒకసారి వేయించుకోవాలండి. తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలండి. ఫస్ట్ మనం కోసి పెట్టుకొని తర్వాత మళ్ళీ కొన్ని వేసుకొని తర్వాత మళ్ళీ పోపు వేసుకోవాలండి. దానికోసం పెట్టుకోవాలి. అంటే మళ్ళీ కోసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకే మమ్మీ ఒకేసారి కోసేసింది. ఇప్పుడు అల్లం వేయాలండి. అల్లం వేసి దాన్ని కూడా వేయించుకోవాలి. తర్వాత చెక్క, లవంగాలు వేసుకోవాలండి. వేసుకున్నాక గసగసాలు వేసుకోవాలండి. తర్వాత శనగపప్పు వేసుకోవాలి. తర్వాత టమోటా వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర వేసి కొన్ని బఠానీలు వేసుకోవాలండి. ఎందుకంటే కర్రీ కొంచెం చిక్కగా వస్తుందండి, అందుకే కొన్ని బఠానీలు వేసుకోవాలి. ఇప్పుడు కారం ఏంటి, కారము, ధనియాల పొడి, పసుపు వేసుకున్నాం కదా. ధనియాల పొడి, పసుపు, కారం వేసుకున్నాం కదండి. దీనిని స్టవ్ ఆఫ్ చేసాక వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకుంటే తొందరగా ఆరిపోతాయి, అలాగే మిక్సీ కూడా పట్టుకోవచ్చు అండి తొందరగా. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలండి.
స్టవ్ ఆఫ్ చేసాకే ఇలా అయిందండి. ఇప్పుడు మిక్సీలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని కొంచెం గరుగ్గా రాకూడదు, అలాగే చిక్కగా కూడా రాకూడదండి, మిడిల్లో రావాలి. ఒక కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు సాసులు వేసాము. ఇప్పుడు కరివేపాకు వేసామండి. ఇప్పుడు ఆనియన్స్ వేసాము. మిక్స్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా పోపు వేసుకోవాలండి. ఇప్పుడు బఠానీలు వేసుకోవాలండి. అన్నీ నానబెట్టుకుంది బఠానీలు, శనగలు రాత్రి నానబెట్టుకున్నవి. ఇవి తింటే హెల్త్కి మంచివని చెప్పిందండి మమ్మీ. ఉలవలు ఇలాంటివి తింటే మంచివంట అండి. ఇప్పుడు మనకు ఉప్పు వేసుకోవాలండి. మనకు తగిన రుచి, మనకి ఎంత రుచి కావాలంటే అంత వేసుకోవాలండి ఉప్పు. ఇప్పుడు ఇందాక పట్టుకున్నాం కదండి పొడి కారం వేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నిటికీ బాగా అంటేలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని అలాగే మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు అవి వేస్ట్ కాకూడదు కదండి. మిక్సీలో ఉండేది మొత్తం వాటర్ కొన్ని వేసి కలిపేసి వేసేయాలండి. తర్వాత కాగాలండి. కొంచెము బబుల్స్ వస్తాయండి. అప్పుడు మూత పెట్టాలండి కుక్కర్కి. లాస్ట్లో కరివేపాకు వేయాలి. సారీ అండి, కరివేపాకు వేస్తే కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే రుచి బాగుంటుందండి. ఇప్పుడు కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు బబుల్స్ వచ్చాక తర్వాత మూత పెట్టేయాలండి. 3 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాయి, అందుకే ఆఫ్ చేసిందండి మమ్మీ. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకొని ఇంకా చారు రెడీ అండి. ఇది దోశలోకి, చపాతీలోకి, ముద్దలోకి చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా చాలా బాగుంటుందండి, బాగా తినచ్చు. మీరు చాలామంది మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి.